అవును, నిజమే. కొన్ని సన్నివేశాలు మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యానికి లోనుకాక తప్పదు. కొన్ని సహజంగా జరుగుతున్న సంఘటనను ఇతివృత్తంగా తీసుకుని వస్తువుకు హాస్యాన్ని జతపరుస్తూ ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, ఇంటర్నేషనల్ బెనివోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారు వ్రాసిన కవిత వేదిక ఆవేదన. ఈ కవిత 2వ తేదీ సెప్టెంబర్ నెల 2014న దిశ దినపత్రిక సాహితీ సౌరభం సాహిత్య పేజీలో ప్రచురితమైనది. మీకు వినిపిస్తున్నది శ్రీమతి రాజకుమారి జాల. కవిత శీర్షిక వేదిక ఆవేదన. అసత్యపు మాటల బరువు మోయలేక అనర్హుల ప్రసంగాలు, కూతలు, కోటరీల కొమ్ము కాస్తుంటే అంతులేని పొగడ్తలతో అసహ్యమే కొత్త ఆనవాళ్లు వెతుక్కొని వినమ్రతతో తల దించుకుంటోంది. వేదికపై పరిచిన తివాచి నింగిని తలపించేట్టుగా విన్న కుయుక్తుల ప్రశంసలను ఊడ్చమని నిర్మోహమాటంగా చీపురును వేడుకుంటుంది. ఇంత కూడా తెలియని వాడిపై ప్రాంగణాలలో వత్తాసు పచ్చీసుల పన్నీరు చల్లినా ఆ తోక వంకరైగా మళ్ళీ కపటి మాటల కుళ్ళు విన్న మైకు సిగ్గుతో మూగగా మళ్ళీ మళ్ళీ బానిసై కొత్త గళం కోసం వేచి చూస్తుంది. రోజూ కలిసే సాటివాడైనా వేదికపైకెక్కగానే విషపు చూపు చూస్తాడు. ముందు వారెవరో అసలు తెలియదన్నట్టు. తన మనసు ఇనుబింబం, చైతన్యం ఎక్కడని ప్రశ్నిస్తున్నా జ్యోతి ప్రజ్వలనకై తానే ముందంటూ బారులు తీస్తూ మనస్సాక్షిని చంపుతూ ప్రమిదను వెలిగిస్తాడు. ఒకరికి ఒకరు భాజాభజనలు చేస్తూ అదే వైభవం అనుకుంటారు. అక్కసు వాదనలతో అన్నీ వదులుకొని మరన్నీ తనవే అనుకుంటాడు చక్కని చుక్కగా. అందుకే సభావేదికలు అచ్చమైన స్వచ్ఛమైన సహృదయులు ఆసీనులవ్వాలని నిత్యం సభా సరస్వతిని నమస్సులతో వేడుకుంటున్నాయి.